హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం హీరో అనే బుక్ చదువుకుంటున్నాం కదా. ముందు రోజు ఏం చెప్పుకున్నామంటే, మీరు ఏదైనా ఒక కల కన్నారంటే ఆ కలకి ఎప్పుడైతే కట్టుబడి ఉంటారో ఆ విశ్వం కూడా మీకు అలాంటి శక్తిని ప్రసాదిస్తుంది. మీకు సహాయపడే అవకాశాలన్నీ మీ ముందుకు తీసుకొస్తుంది. మీకు మీ కల నిజం చేసుకోవాలి అనే తీవ్రమైన కోరిక ఉంటే మీ మనసులో దాన్ని సార్థకం చేసుకునేందుకు అవసరమైన దృఢ నిశ్చయం మీలో మెండుగా ఉండాలి. ఎప్పుడైతే అలా దృఢ నిశ్చయంతో ఉంటారో మీరు మీ కలని సాధించుకోగలరు అని. ఎప్పుడూ నిరాశపడకండి. ఎందుకంటే మీరు కోరుకున్న అవకాశానికి ఒక అంగుళం దూరంలో మీరు ఉండి ఉంటారు. అందుకని ఇంకొకసారి ప్రయత్నం చేయండి. అంతేగాని నిరాశగా మాత్రం ఎప్పుడూ ఉండకండి అని. మీరు ఒక్కొక్కసారి మీరు వెళ్ళే దారి మూసుకుపోయి ఉండొచ్చు. అంత మాత్రాన నిరాశపడకుండా ఆ పక్కన ఇంకొక దారి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మీరు వెళ్దాం అనుకున్న దారి ఏదైతే మూసుకుపోయిందో ఆ దారి కంటే కూడా మీకు ఏదైతే కనిపించిందో ఆ దారిలో ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయని మీరే తెలుసుకోగలుగుతారు. ప్రతిసారి ఒకేసారి ఇలా ఏదో సాధించేద్దాం అప్పటికప్పుడు సాధించలేము ఎవరూను. ప్రతిదానికి కష్టపడాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క అడిగే వేసుకుంటూ ముందుకెళ్ళండి. చివరికి ఆ విజయ తీరాన్ని చేరుకుంటారు అని. మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మనం ఆ వ్యతిరేకించే వాళ్ళని పట్టించుకోకండి. మనం ఎప్పుడైతే విజయం సాధిస్తామో మనకి వ్యతిరేకించే వాళ్ళు, మనల్ని ఇష్టపడే వాళ్ళు, మనల్ని సమర్థించే వాళ్ళు ఎంతమంది ఉంటారో వ్యతిరేకించే వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉంటారు. కానీ వాళ్ళని చూసి వాళ్ళు ఏదో ఒకటి మనకు వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు. అయినా సరే మనం ముందుకే వెళ్ళాలి. వ్యతిరేకులు ఎక్కువైపోయారు అంటే ఏంటంటే మనం విజయం సాధించాం కాబట్టే కదా. మనల్ని చూసి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే మనం ఏదో సాధించాం కదా. అలాగే వీళ్ళంతా సాధించిన వాళ్ళంతా ఏంటంటే వాళ్ళు ఎంత వ్యతిరేకించినా కూడా వాటిని కూడా సానుకూలంగా అవి ఇంకా ముందుకెళ్లేలాగా ఉపయోగించుకున్నారు. మనం కూడా అలాగే మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నా కూడా దాన్ని కూడా మనం సానుకూలంగా తీసుకోగలగాలి అని ఈ రోజు సమర్థించే వాళ్ళ గురించి చెప్తున్నారు. మనల్ని సమర్థించే వాళ్ళ గురించి. హీరోగా మీరు చేసే ప్రయాణంలో వ్యతిరేకించే వాళ్ళు ఎదురవుతారని రూఢిగా చెప్పవచ్చు. కానీ మీకు ఎంతో మంది హితులు, స్నేహితులు కూడా తారసపడతారు. వాళ్ళు మీ జీవితంతో ముడిపడి ఉన్న దేవదూతలు లాంటి వారో, తాత్కాలికంగా మీ జీవితంలో ప్రత్యక్షమయ్యేవారో కావచ్చు. అలాంటి వారు మీకు సహకారాన్ని అందించి మీ ప్రయాణంలో మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. మేస్టిన్ కిప్. ఎవరైనా స్వయంగా తనంతట తానే విజయాన్ని సాధిస్తారని, జీవితంలో సాఫల్యం పొందుతారని నేను నమ్మను. ఎందుకంటే ప్రయాణం చేసే మార్గంలో అందరికీ ఎంతో ఎంతో సహాయం అందుతూనే ఉంటుంది. లెయిన్ బీచ్లీ. విజయం సాధించిన వారందరూ ఇంకొకరి భుజాల మీద నిలబడినప్పుడే దాన్ని సాధ్యం చేసుకోగలిగారు. మీరు ఎంత గొప్ప విజేతలైనప్పటికీ ఆ విజయం సాధించేందుకు మీరు చేసిన ప్రయాణంలో మీకు సహాయం చేసిన వారిని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యము. మనకి ఎంతో కొంత ప్రతి ఒక్కళ్ళు ఎవరో సాయం చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎంత వ్యతిరేకించే వాళ్ళు ఉన్నా మనం ఏంటంటే ఎక్కువగా వీడు వ్యతిరేకిస్తున్నాడని వాడిని గుర్తుపెట్టుకుంటాం. కానీ మనకి చిన్న చిన్న సాయాలు చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అది వాళ్ళని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యము. ఎవరూ కూడా తమ కళని ఒంటరిగా సాకారం చేసుకోలేరు. చెప్పలేనంత మంది మీకు సాయం చేస్తారు, మిమ్మల్ని సమర్థిస్తారు. మీ కళలని చేరుకునే మార్గంలో మీకు సాయం చేసేందుకు తమకి ఇబ్బందులు ఎదురొచ్చినా లెక్క చేయరు. హీరో చేసే ప్రయాణంలో మనకి కలిగే అన్ని అనుభవాలలోకి అద్భుతమైనవి అనుకోకుండా మీకు సాయపడే పరిచయస్తులు, మీకు ఎంత మాత్రము పరిచయం లేని వారు మిమ్మల్ని సమర్థించడము. ఒక ప్రయత్నం కంపల్సరీగా నేను ఈ పని చేస్తాను అని ఎప్పుడైతే అనుకుంటామో మనకు తెలియని వ్యక్తులు కూడా వచ్చి మనకు సహాయం చేస్తూ ఉంటారు. అంటే యూనివర్స్ పంపిస్తూ ఉంటుంది మనకి, మనం ఎప్పుడైతే బలంగా నమ్ముతామో. మైకేల్ ఆక్టన్ స్మిత్. నాకు ఎప్పుడూ సహకారాన్ని అందిస్తూ ఉండే ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. నా కుటుంబ సభ్యులందరూ, నా వ్యాపారంలో మదుపు పెట్టిన వాళ్ళు, ఒక చిత్తు కాగితం మీద ఆషామాషీగా వేసుకున్న పథకాన్ని ఆచరణలో పెట్టేందుకు ముందుకు వచ్చి నా కోసం పనిచేసిన ఉద్యోగులు. లెయిన్ బీచ్లీ. 8 ఏళ్ల వయసులో ప్రపంచ స్థాయి ఛాంపియన్ అవ్వాలి అనే పవిత్రమైన లక్ష్యాన్ని నేను ఏర్పరచుకోవడం చాలా పెద్ద సాహస కార్యమనే చెప్పాలి. ఒక్కోసారి నా లక్ష్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి చేతులెత్తేసి ఇదంతా చాలా కష్టంగా ఉంది అనాలనిపించేది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నన్ను లేవదీసి నువ్వు ఈ పని చేయగలవు, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అనే వ్యక్తులు అదృష్టం కొద్దీ నా చుట్టూ ఉండేవాళ్ళు. జీవితంలో మీరు గౌరవించి ఆరాధించే వాళ్ళు మీ మీద నమ్మకం ఉందని చెప్పినప్పుడు మీలో ఆత్మవిశ్వాసం నిండుతుంది. అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉండడం చాలా అవసరము. అందుకు మనకి చాలా చిన్న సాయాలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారండి. వాళ్ళందరినీ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరికైనా మనం చేసిన సాయాన్ని మర్చిపోవాలంటండి. కానీ మనకి ఎవరైనా సాయం చేస్తే దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాగే వ్యతిరేకుల గురించి కూడా అంతేనండి. మనల్ని చాలా బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని మర్చిపోవాలి. వాళ్ళు అసలు గుర్తుపెట్టుకోకూడదు. వాళ్ళు చేసిన మనకి ఏదైతే ఇబ్బంది పెట్టారో దాన్ని మర్చిపోవాలి. ద సీక్రెట్ సినిమా తీస్తున్న సమయంలో లెక్కలేనంత మంది మా జీవితాల్లోకి వచ్చి మేము ముందుకు పోయేందుకు సాయం చేశారు. అలాంటి స్నేహితులే కాకుండా ఒక బృందం ఆ సినిమాని నిర్మించేందుకు నాతో పాటు కృషి చేసింది. వాళ్ళు అంకిత భావంతో సహకరించి ఉండకపోతే నా కల ఎన్నటికీ నిజమయ్యేది కాదు.
ఒకసారి నా బృందంలో పనిచేసే వారికి జీతాలు ఇచ్చేందుకు నా దగ్గర డబ్బు లేకపోయింది. నా ఇంటిని తాకట్టు పెట్టేశాను. పొదుపు ఖాతాలో ఉన్నదానికంటే ఎక్కువ డబ్బు తీసుకున్నాను. సినిమా ఆగిపోకుండా ఉండేందుకు అన్ని క్రెడిట్ కార్డుల్ని వాడేశాను. కానీ తీరా నా కింద పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకున్న రోజు నా మనసు చాలా బాధపడింది. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? నా బృందంలో చాలా కాలంగా పనిచేస్తున్న ఒక ఇద్దరు జీతం లేనిదే గడవని వాళ్ళకి డబ్బు ఇచ్చేందుకు తమ క్రెడిట్ కార్డుల మీద డబ్బు తీసుకున్నారు. నా బృందంలోని వ్యక్తులే నాకు అందరికంటే గొప్ప మిత్రులు అని చెప్పేందుకు ఎలాంటి సందేహము లేదు. ప్రతిదానికి నండి ఎప్పుడైతే సానుకూలంగా ఆలోచిస్తూ ఉంటామో మనకి ఎవరో ఒకళ్ళు ఇలా మనకు సాయం చేసే వ్యక్తులు మన జీవితంలోకి తగులుతూ ఉంటారండి. అందుకని ఎప్పుడు మనం నెగిటివ్ గా ఏమైపోతుందా అనే జీవితం అని ఎప్పుడు నెగిటివ్ గా అసలు థింక్ చేయకూడదండి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఎప్పుడైతే పాజిటివ్ గా ఉంటామో మనకు కావాల్సిన వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి మనకు సాయం చేస్తారు. పరీక్షలతోనూ అద్భుతాలతోనూ నిండిన మార్గము. అనస్థేషియా సోర్. జీవితమే ఒక సవాలు. అది సాఫీగా నిర్దిష్టంగా ఉంటుందని మీరు అనుకుంటే మీరు పొరపడినట్లే. అది కేవలం మీ భ్రమే అనాలి. అంటే జీవితమే ఒక ఛాలెంజ్. మనం ఛాలెంజ్ తీసుకొని వచ్చాం మనం ఇక్కడ జీవితంలోకి. అంతేగాని ప్రశాంతంగా వెళ్ళిపోతే ఇప్పుడు నిజంగా అంతా బాగున్న జీవితం అండి చప్పగా ఉంటుంది. అడగండి అన్ని బాగుంటాయి జీవితంలో, వాళ్ళకి అసలు మనశ్శాంతే ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఛాలెంజ్లు ఫేస్ చేస్తామోనండి, ఫేస్ చేసిన తర్వాత అందులో మనం సక్సెస్ అయిన తర్వాత ఆ థ్రిల్లే వేరు. రవితేజ చెప్తా ఉంటాడు కదండి, జీవితంలో కిక్ ఉండాలి, కిక్ లేకపోతే ఏముంటది. కిక్ ఉన్నప్పుడే ఆనందంగా మనం అలాంటి ఛాలెంజెస్ ఉన్నప్పుడే జీవితం బాగుంటది. సాఫీగా వెళ్ళిపోయే జీవితం అంటే చప్పచప్పగా ఉంటది అనమాట. పీటర్ బర్వాష్. ప్రతిరోజు అడ్డంకులు ఎదురవుతాయి. శారీరకంగానో మానసికంగానో భావోద్వేగంతోనో ఆధ్యాత్మికంగానో ఏ సమస్య లేకుండా ఉదయము నిద్ర లేచేవారు ఎవ్వరూ ఉండరు. మీకు అవరోధాలు ఎదురవుతాయి అనే నిజాన్ని అంగీకరించండి. ఫస్ట్ మనకి అంగీకరించాలి మనం. వాటిని అవరోధాలుగా కాకుండా దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. అవి అందరికీ ఉంటాయి. నాకే ఎందుకు నీకెందుకు రావు అంటూ ఉంటారు జనము. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో ఉంటాయండి. మనకున్నది వేరే వాళ్ళకు ఉండకపోవచ్చు, వాళ్ళకున్నది మనకు లేకపోవచ్చు. కానీ మనం నాకు లేదు నాకు లేదు అనుకుంటూ పక్కన వాళ్ళని చూస్తే ఆడి బాగుంది అనుకుంటాం. ఆడి దగ్గరికి వెళ్తే వాడు ఇంకొకరిని చూస్తూ ఉంటాడు. అందుకని మన ఆనందం అనేది మన చేతుల్లో ఉందండి, మన మనస్సులో ఉంటుంది ఆనందం అనేది. నేను ఆనందంగా ఉండాలనుకుంటే ఏం లేకపోయినా ఆనందంగా ఉండగలుగుతామండి. మీ లక్ష్యం వైపు వెళ్లే దారి ఎల్లప్పుడూ సాఫీగా ఉండదు. అడ్డంకులు కూడా వస్తాయి, సమస్యలు తలెత్తుతాయి. కానీ మీరు దేనికోసం ప్రయాసపడుతున్నారు అనేది మీకు గుర్తుండాలి. అసలు విషయాన్ని మర్చిపోకండి. చిన్న చిన్న ప్రమాదాలు, అవకతవకలు మిమ్మల్ని ఆపేయకుండా చూసుకోండి. డెరెక్ జెటర్, అమెరికన్ బేస్బాల్ ఛాంపియన్ చెప్తున్నారు. సవాళ్లు, అవరోధాలు. హీరోగా మీరు చేసే ప్రయాణంలో మీరు ఎదుర్కొనే ఒక్కొక్క అడ్డంకి లేక సవాలు మీలో మార్పు తీసుకొస్తుంది. ఆ అడ్డంకిని కానీ సమస్యను కానీ అధిగమించేందుకు అవసరమైన బలాన్ని మీరు సమకూర్చుకోగలుగుతారు. గుణాలని, సామర్థ్యాన్ని వికసింప చేసుకోగలుగుతారు. అంటే మనం అండి ఇలాంటి సమస్యలను ఫేస్ చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఏంటంటే మనకు ఆ క్యాపబిలిటీ వస్తుంది, బలంగా తయారవుతాం మనము. అలాంటి సమస్యలు ఉండడం వల్లే బలంగా తయారవుతారండి. ఎలాంటి సమస్యలు ఫేస్ చేయని వాళ్ళకండి అసలు చూడండి చాలా వీక్ గా అయిపోతారు. అలా ఏమైనా చిన్న విషయం అన్నారనుకోండి ఇబ్బందికరం, అంటే నెగిటివ్ గా వాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా అసలు ఫేస్ చేయలేరు. వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారోనండి వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఏ విషయంలో అయినా సరే ధైర్యంగా ఉండగలుగుతారు. అందుకని గుణాలని, సామర్థ్యాన్ని వికసింప చేసుకోగలుగుతారు అలాంటి వాళ్ళు. ఈ గుణాలు, సామర్థ్యము మీలో చోటు చేసుకున్న తర్వాత మీ కలలని సాధించుకునే వ్యక్తిగా అవి మిమ్మల్ని రూపొందిస్తాయి. ఆ గుణాలన్నీ ఎప్పుడైతే వస్తాయో మన కలలన్నింటినీ మనం సాకారం చేసుకోగలుగుతాము. ఆ కారణంగానే సవాళ్లు, అవరోధాలు మీరు ఒక హీరో ప్రయాణం చేసే మార్గంలోనే వెళ్తున్నారు అని నిరూపించే గొప్ప నిదర్శనాలు. నిజానికి మీరు ఎదుర్కొనే సమస్యలు, అవరోధాలు ఎంత పెద్దవిగా ఉంటే మీ విజయం కూడా అంత పెద్దదిగా ఉంటుంది. రాజమౌళి సినిమాల్లో హీరో క్యారెక్టర్ అంత గొప్పగా ఎలివేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ విలన్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటాడు. ఎంత క్రూరంగా ఉంటాడంటే అంత క్రూరంగా ఉంటాడు కాబట్టి హీరోకి అంత పాపులారిటీ వస్తుంది. అలాగే మనం కూడా మన జీవితంలో మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎంత ఎక్కువగా ఉంటే మనలో ఉన్న హీరోయిజం అంత పెరుగుతుందండి. అంటే మనం ఆత్మపరంగా కూడా అంత ఉన్నతంగా ఎదుగుతాము. ఏం చేయాలి అక్కడ ఆ ఫేస్ చేసేటప్పుడు మనం కిందకి దిగిపోకూడదు. నాకెందుకు వచ్చింది అని కాదు, యాక్సెప్ట్ చేసుకుంటా ముందుకెళ్ళిపోయామనుకోండి మన ఆత్మ ఉన్నత అంతా అలా ఒకేసారి డబల్ పెరిగిపోతా ఉంటుందండి. అంతేకాక దాన్ని సాధించే మార్గంలో మీరు విజయానికి మరింత చేరువుగా ఉంటారు. ఆ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేసినప్పుడే మనం ఆ విజయానికి దగ్గరికి వెళ్తున్నాం మనము. మేస్టిన్ కిప్. సవాళ్ల నుంచి అందరూ ప్రధానంగా పొందే ఫలితం వాళ్ళు కోరుకున్నది కాదు, వాళ్ళు ఎటువంటి వ్యక్తిగా తయారవుతారు అనేదే. మీ ముందు ఒక సవాల్ ఉంది, దాన్ని మీరు అధిగమించినప్పుడు మీలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. మీ సామర్థ్యంలో నమ్మకం పెరుగుతుంది, దైవం మీద మరింత నమ్మకం కలుగుతుంది. అప్పుడు మీరు మరింత పెద్ద సాఫల్యాన్ని సాధించగలుగుతారు. అవరోధాలని అధిగమించడం అనేది అన్నింటికంటే గొప్ప బహుమానము. మీరు పొందేదానికంటే చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే దాన్ని మీ దగ్గర నుంచి ఎవరూ తీసుకోలేరు. అందుకే మనకి ఏదైనా పని చేద్దాం అనుకున్న మధ్యలో ఏమైనా అడ్డొచ్చినా కూడా మనం దాన్ని ఆగిపోకుండా ముందుకెళ్ళామనుకోండి
దాన్ని ఖచ్చితంగా చేయగలుగుతాం. అదే పెద్ద బహుమానం మనకి. అప్పుడు మనం మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకా పెద్ద పెద్ద లక్ష్యాలన్నింటినీ కూడా ఈజీగా సాధించగలుగుతాము. పీటర్ బర్వాష్ ఒకసారి వేదనలు, సవాళ్లు, తలక్రిందులవ్వటాలు, బోర్లా పడటాలు, ఇంకా అలాంటివి ఏవైనా అనుభవించినప్పుడు వాటిలోంచి మీరు మరింత మెరుగైన వ్యక్తిగా బయటకు వస్తారు. ఎందుకంటే వీటన్నింటి వల్ల మీరు బ్రహ్మాండమైన ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. మీ జీవితంలో ఏనాడైనా అధిగమించడం తప్ప ఇంకేమీ చేయలేని సమస్య ఎదురై ఉండినట్లయితే మీకే తెలియని ఒక శక్తి మీలో ఉందని తెలుసుకుని ఉంటారు. అలా సంపాదించుకున్న శక్తులే మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. అంతకుముందు ఉన్నదానికంటే గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని మార్చివేస్తాయి. అప్పటి వరకు మనకి ఆ సమస్య రానంతసేపునండి మనం ఈ పని చేయగలను అనేది కూడా మనకు తెలియదు. ఎప్పుడైతే మనం దాన్ని సాధించిన తర్వాత అర్థమవుతుంది, ఓహో నేను కూడా చేయగలను, నాకు కూడా ఈ సామర్థ్యం ఉందా అనేది మనకు అర్థమవుతుంది. మనం ఒక గొప్ప వ్యక్తిగా మనల్ని మార్చేస్తాయి అవి. పిల్లల్ని కన్న స్త్రీలకి ఈ సంగతి బాగా తెలుస్తుంది. పసిపిల్లల్ని సాకి పెంచే తల్లులకి చాలా బలం కావాలి. వాళ్ళకి సహనము, ఓర్పు, సంకల్పము, శారీరక బాధల్ని భరించే శక్తి అవసరము. పురిటి నొప్పుల్ని భరించడము, ప్రసవించడము వాళ్ళని మాతృత్వ బాధ్యత నిర్వహించేందుకు సిద్ధం చేస్తాయి. దాన్ని సవ్యంగా చేసేందుకు అవసరమైన బలాలని, గుణాలని అందిస్తాయి. అత్యంత కష్టతరమైన పరిస్థితుల్లో ఆమె బలంగా నిలబడడం వల్లే మనలో చాలా మంది మన అమ్మని ఒక హీరోగా భావిస్తాము. మేస్టిన్ కిప్ మీరు నిజంగా ముందుకు వచ్చి సవాలుని కౌగిలించుకున్నప్పుడు, తర్వాత దాన్ని అధిగమించినప్పుడు భలే మొత్తం మీద సాధించాను అని భావించేదే మీకు చెందిన భాగము. మీరు ఊరికి అలా కూర్చుని నన్ను నేను ప్రేమిస్తాను అనుకోలేరు. ఆత్మ గౌరవాన్ని ఆర్జించుకోవాలి. అంటే మనం కూర్చోవడం కాదు, ఇలాంటివి ఎప్పుడైతే సాధిస్తామో మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకుంటాం కదా. అసలు నేను చేయగలనని నాకే తెలియదు అనుకుంటాం ఒక్కొక్కసారి చూడండి. అందుకని మనం ఆత్మ గౌరవాన్ని మనమే సాధించుకోవాలి. లెయిన్ బీచ్లీ సవాళ్లు, అవరోధాలు మనం ఎదగడానికి, మరింత మెరుగ్గా తయారవడానికి, జ్ఞాన సముపార్జనకు, మన సుఖ సౌధాల నుంచి బయటపడి జీవితం మనకి నిజంగా అందిద్దాము అనుకుంటున్న అనుభవాలని చవిచూసేందుకు అవకాశాలని అందిస్తాయి. ఇవన్నీ ఛాలెంజెస్ ఎందుకు వస్తాయి అంటే మనం వాటి నుంచి అవి అనుభవాలు నేర్చుకోవాలి, మనం పాఠాలు నేర్చుకోవాలి. ఆ అనుభవాలు నాకు ఇచ్చింది అని ఆ అనుభవాలు పొందడానికి కావాల్సిన అవకాశాలన్నీ జీవితమే తీసుకొస్తుంది. ఒక హీరోగా చేసే ప్రయాణంలో మనకు ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు మన కలలు నిజమయ్యే తరుణంలో మనలో ఉండాల్సిన గుణాలని, సామర్థ్యాలని కొనసాగించేందుకు సిద్ధం చేస్తాయి. విజయాన్ని అందుకుని దాన్ని నిర్వహించే నేర్పు మీలో లేనట్లయితే ఈ కళ ఎంత త్వరగా మనసులో తలెత్తిందో అంతే త్వరగా ఆవిరైపోతుంది. అందుచేత సవాళ్లు, సమస్యలు మనల్ని విజయానికి సిద్ధం చేస్తాయి. జిఎం రావు వ్యాపారంలో నా ప్రయాణం నదీ ప్రవాహంలా సాగింది. దారిలో వచ్చిన ప్రతి అడ్డంకి కాలక్రమేణా లక్ష్యాన్ని చేరుకునేందుకు నన్ను దారి మళ్లించుకునేలా చేసింది. నా జీవితం అంతా సవాళ్లను ఎదుర్కొంటూనే గడిపాను. ప్రతి సవాలు ఒక సార్థకమైన యాదృచ్ఛిక సంఘటనగా అనిపించింది. అది మరింత పెద్ద అవకాశానికి ద్వారాలు తెరిచింది. నది చూడండి, ఏమైనా అడ్డం వచ్చిందనుకోండి ఆగిపోదు, పక్కన ఇంకొక రూట్ ఉందేమో చూసి అటు వెళ్ళిపోతా ఉంటాయి నీళ్లు. అలాగే ఈయన కూడా ఏంటి, చాలా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. వచ్చినా సరే ఏం చేశారు, ఆపకుండా ముందుకెళ్లేసరికి ఇంకా పెద్ద పెద్ద ద్వారాలు కనిపించి ఈయనకి అంటే పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినాయి జీవితంలోకి. జాన్ పాల్ డిజోరియా సవాళ్ల నుంచి, సమస్యల నుంచి మనకి పూర్తి పాఠాలు లభిస్తాయి. అది మన విజయంలో ఒక భాగము. ఎన్నోసార్లు జీవితంలో జరిగిన అనేక సంఘటనలు నేను అనుకున్నట్లు జరగలేదు, కానీ వాటి ద్వారా నేనొకటి గ్రహించాను. ఇలాంటి అనుభవాలే నాకు కలిగి ఉండకపోతే తర్వాత నాకు ఇంత ఆనందము, ఇంత సాఫల్యము లభించి ఉండేది కాదు. చూడండి ఏం చెప్తున్నారు. ఏది జీవితంలో ఏ సంఘటన మనం అనుకున్నట్టు జరగదండి, కానీ వాటి ద్వారా ఏం గ్రహించారంట, ఆ అనుభవాలు కనుక రాకపోతే ఇంత ఆనందాన్ని నేను పొంది ఉండేదాన్ని కాదు. మనం ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాసామనుకోండి, అంత కష్టమే ఉండదు. కానీ ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు ఇలా చదువుతారు చూడండి, చాలా కష్టపడాలి దానికి. దాంట్లో పాస్ అయిన తర్వాత, ఆ విజయం సాధించిన తర్వాత ఎలా ఉంటుందండి, అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆ ఛాలెంజ్ని ఫేస్ చేసిన తర్వాత వచ్చే ఆనందం చాలా గొప్పగా ఉంటుందండి. అది దాని ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి. కానీ ఆ ఫేస్ చేసేంత వరకు నాకెందుకు కష్టం అనుకోకూడదు. మనం ఒక గొప్ప ఫలితం మన ముందు ఉంటుంది. జీవితంలో కొన్ని జరుగు తీరుతాయి, కానీ అవి మిమ్మల్ని చివరికి అత్యుత్తమమైన బహుమానం దగ్గరికి చేరుస్తాయి. అందుకని జీవితంలో నిజంగా కష్టం వచ్చిన పరిస్థితి వచ్చినా కూడా నాకు ఏదో బహుమతి ఉంది ముందు, అందుకే నాకు ఇది వచ్చింది అని ఎప్పుడైతే అనుకోగలుగుతామోనండి, దేన్ని ఎక్కువగా తీసేసుకుని దాన్ని బాధపడిపోవడము, లేకపోతే దాంతోనే పట్టుకుని ఏడుస్తూ ఉండడం చేయకుండా ఉండగలుగుతాం మనము. నా జీవన యానం వైపు ఒక్కసారి తిరిగి చూసుకుంటే నా కలని అనుసరిస్తానని నిర్ణయించుకోకముందు ఎదురైన సవాళ్లు, సమస్యలు, ఆ తర్వాత ఎదురైన సవాళ్లు, సమస్యలతో పోలిస్తే అసలు అంత పెద్దవి కానే కాదు అని అనిపిస్తుంది. మీరు ఒక ఉద్దేశ్యంతో మీ కలని అనుసరిస్తున్నప్పుడు ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు అంత క్లిష్టమైనవిగా తోచవు. అసలు ఏ ప్రయోజనము లేని వాళ్ళకే తమ జీవితాల్లోని సమస్యలే పెద్దవిగా అనిపిస్తాయి. నిజంగానే ఒక లక్ష్యం అంటూ లేకుండా జీవితం గడిపేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు చిన్న చిన్న సమస్యలు ఏమీ ఉండవు. దాన్ని తీసుకొచ్చి నాకు చూసావా ఇలాంటి సమస్య ఉందని చెప్తే ఒక్కొక్కసారి చాలా సిల్లీగా అనిపిస్తుంది నాకు. ఏంటి ఇది ఒక ప్రాబ్లమా అనిపించేలాగా ఉంటాయండి వాళ్ళకి.
ఈ ప్రయోజనం లేని వారికి సమస్యలకి కారణాలు కనిపించవు, పైగా అది తమ దురదృష్టం వల్లే అని అనుకుంటారు వాళ్ళు. కానీ సవాళ్లకి సమస్యలకి ప్రయోజనం ఉంది. అవి మీలో క్రమంగా వికాసాన్ని కలిగిస్తాయి. అందుచేత మీరు జీవితానికి చిక్కకుండా దాక్కుందాము అని ప్రయత్నించిన మీరు సవాళ్ళని అడ్డంకుల్ని ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే ఆ సవాళ్లు సమస్యలు ఎందుకు వస్తాయి మన జీవితంలోకి అంటే అవి మనల్ని వికసింప చేయడానికే మన దగ్గరికి వస్తున్నాయి. పీటర్ బర్వాష్, నా ముఖ్యమైన జీవిత సూత్రం ఏదైనా మంచి జరిగితే సంతోషిస్తాను, చెడు జరిగితే దాని నుంచి పాఠం నేర్చుకుంటాను. చూడండి ఎంత బాగుందో. మంచి జరిగితే సంతోషిస్తాను, చెడు జరిగితే ఒక పాఠం నేర్చుకున్నాను కదా అని. సవాళ్లు అడ్డంకులు మొదటిసారి ఎదురైనప్పుడు వాటిని తట్టుకోవడం కష్టమే, కానీ మీరు పరిష్కారం కనుక్కుని వాటిని అధిగమించనంత వరకే అవి కష్టం అనిపిస్తాయి. మీరు ఎదుర్కోలేనటువంటి సవాలు కానీ అడ్డంకి కానీ మీకు ఎప్పుడూ ఎదురవ్వదు, ఎన్నడూ. అంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా మనకి ఆ సొల్యూషన్ అంటే దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ప్రాబ్లం వస్తుందండి. అది గుర్తు పెట్టుకోవాలి. నాకు ఒక సమస్య వచ్చింది అంటే నేను ఎదుర్కోగలను, ఇది ఆ కేపబిలిటీ ఉంటేనే ఇస్తారండి, లేకపోతే ఎవరు మనకి. పీటర్ ఫోయో, సరైన మానసిక వైఖరి అడ్డంకుల్ని అధిగమిస్తుంది. ఎప్పుడూ సంతోషంగాను కృతజ్ఞతాభావంతోనూ ఉండడం నాకున్న మానసిక ధోరణి. నా స్వభావం మొదటి నుంచి అలాగే ఉండేది. అలాగే ఆర్థికంగా కూడా నేను అందరికీ సాయం చేయాలి అనుకుంటాను. మీరు ఇతరులతో ఎంత ఎక్కువగా పంచుకుంటే అంత ఎక్కువగా అడ్డంకులు తొలగిపోతాయి. తన కలను నిజం చేసుకునేందుకు పీటర్ ఫోయో కొన్ని సిద్ధాంతాలని తూచా తప్పకుండా పాటించి విజయం ఎలా సాధించాడో చెప్తాడు. అతనికి ఎదురయ్యే ఎటువంటి అడ్డంకి అతన్ని ఆపలేదు. నిరంతరం కృతజ్ఞతాభావం మనసులో ఉంచుకోవడం వల్ల సానుకూలమైన సంతోషకరమైన ధోరణిని కొనసాగిస్తాడు. వీలైనప్పుడల్లా ఇతరులకి సాయం చేస్తాడు. ఏదైనా చిక్కు సమస్య ఎదురైతే ఒక హీరోకి ఉండవలసిన అతి ముఖ్యమైన సామర్థ్యాన్ని ముందుగానే ఊహించి తెలుసుకోవడం ఉపయోగించుకుంటాడు. ఇక్కడ ఎన్ని చూడండి, కృతజ్ఞతాభావం అనేది మన జీవితంలో మనకి ఏది కావాలన్నా సరే ఆ కృతజ్ఞతాభావాన్ని ఉపయోగించి మన జీవితంలోకి తీసుకోవచ్చు. మనం మ్యాజిక్ బుక్ లో చాలా ఎగ్జాంపుల్స్ తో తెలుసుకున్నాము. అలాగే ఇంకొకటి ఏంటి, చాలా కష్టము అనిపించే వచ్చినా కూడా ఏం చేశాడు, సానుకూలంగానే ఉన్నాడు. అలాగే ఇంకొకటి ఏంటి, హీరోకు అతి గొప్ప సామర్థ్యం ఏంటంటే ఏదైనా కావాలనుకుంటే ముందుగానే ఊహించుకోవడం. నాకు అది ఉంది నా జీవితంలో అన్నట్లు ఊహించుకోవడం. ఆ మూడు చేసేవారంట. పీటర్ ఫోయో, పోటీదారుల నుంచి, అవినీతి నుంచి, నియామకుల నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ అవి అడ్డంకుల్లాగా నాకు అనిపించలేదు. నేనెప్పుడు ఫలితాన్ని గురించే ఆలోచిస్తాను. ఎక్కడికి వెళ్తున్నాను అనేదే నా మనసులో ఉంటుంది. అడ్డంకి అనేది ఎప్పుడూ కూడా మరో దారి వెతుక్కోవడమే. సరే, మరి ఇప్పుడు దీన్ని దాటుకుని లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా అని ఆలోచిస్తాను. భిన్నమైన దాన్ని ఊహించి చూసుకుంటాను. మీరు కోరుకున్న ఫలితాన్ని ఊహించండి. అప్పుడు మీ సమస్యకి తగిన పరిష్కారం కానీ సవాల్ని ఎదుర్కోవడానికి పనికి వచ్చే అతి మంచి మార్గం కానీ మీకు కనిపిస్తాయి. కానీ మీకు పరిష్కారం అందుతున్న సమయంలో దాన్ని వినేందుకు మీ మనసులో ఆందోళనకరమైన ఆలోచనలు ఏవి ఉండకూడదు. మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయమని చెప్తున్నారు, మీకు కంపల్సరీగా వేరే దారి ఏదో ఉంది, ముందు ఊహించండి. ఊహించినప్పుడు ఏంటంటే మీకు దారులు కనిపిస్తాయి. అప్పటి వరకు ఉన్న దారి కంటే కూడా మంచి మార్గం మీకు కనిపిస్తుంది. కానీ ఆ కనిపించే టైంలో ఏం చేయాలి, మనం మనసులో ఇది అవుతుందా లేదా అని టెన్షన్స్ ఆందోళనగా ఉండకూడదు. మనసుని ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంచుకుంటామో అప్పుడు మనం వెళ్లాల్సిన సరైన మార్గం మనకు కనిపిస్తుంది. ఏమేంటి ఇంపార్టెంట్ ఇక్కడ, ఆందోళన పడకూడదు, ప్రశాంతంగా ఉండాలి. మీరు దారి తప్పారు, ఎవరినైనా సరైన దారి ఎటు అని మీరు అడుగుతున్నట్లు ఊహించుకోండి. మీకు అవతల వ్యక్తి ఎటు వెళ్లాలో వివరంగా చెప్పే సమయంలో మీరు మీ దుస్థితి గురించే మాట్లాడుతూ మీరు అలా దారి తప్పడం మీకు ఎంత సమస్య తెచ్చిపెట్టిందో, దాని నుంచి బయటపడాలని ఎంత కంగారుగా ఉందో, అసలు సరైన దారి దొరుకుతుందా లేదా అని ఎంత ఆందోళన పడుతున్నారో మీరు చెప్పుకుంటూ పోతే ఏమవుతుంది, అతను చెప్పే వివరాలు మీరు వినట్లేదు, అవి మీకు అందుతూనే ఉన్నా ఏమీ ప్రయోజనం ఉండదు. ఓ పక్కన అతను చెప్తూనే ఉన్నాడు, అతను చెప్పింది వినకుండా మనం చెప్తూ మన ప్రాబ్లం మనం చెప్తూ ఉన్నాం అనుకోండి, ప్రయోజనం ఏంటి అక్కడ? మీ మనసులో కూడా ఆందోళన, బాధ, సుళ్ళు తిరుగుతూ ఉంటే ఈ విశ్వం అందించే పరిష్కారం మీకు వినపడదు. అందుకు మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, చాలా ప్రశాంతంగా విశ్వం నాకు మరో దారి చూపిస్తుంది అని ఎప్పుడైతే నమ్మకంతో ఆ ఊహించుకుని ఆ దారిలో చేరుకున్నట్టు ఊహించుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఆ దారి ఏంటి అనేది, మన పరిష్కారం ఏంటి అనేది మన మనసులో మనకే తడుతుందంటండి. కానీ అప్పుడు ఎలా ఉండాలి, మనం ప్రశాంతంగా ఉండగలగాలి. ఆ ఆందోళనని, ఆ దిగులుని లోపలికి తీసుకోకుండా, దిగులుతో ఉండగలగాలి. ఉంటే మనకి ఆ పరిష్కార మార్గం మనకి విశ్వం అందిస్తుంది. లిజ్ మరి, ఒక్కోసారి నా స్నేహితురాలి ఇంట్లో నేల మీద పడుకున్న నేను నిద్ర మేల్కొనేదాన్ని. ఉదయం పెందలాడే క్లాస్కి వెళ్ళాలి. స్కూల్లో పాఠాలు ప్రారంభం కాకముందే అక్కడికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లేందుకు నన్ను ప్రేరేపించేది ఏదైనా నాకు అవసరమే. దానికోసం నేను నా మనసులో పరిగెత్తే ఒక క్రీడాకారిణిని ఊహించుకునేదాన్ని. ఆ పరిగెత్తేది నేనే అనుకునేదాన్ని. కానీ ఎప్పుడూ నాకు ఆమె వీపే కనపడేది. ఆమె ట్రాక్లో ఒంటరిగా పరిగెత్తుతూ ఉండేది. దారిలో ఆమెకి ఏవో కర్రలో, కడ్డీలో అడ్డుగా ఉండేవి. ఆమె ఒక్కొక్క అడ్డంకి మీద నుంచి దూక్కుంటూ పరిగెత్తేది. అలాగే పడుకుని ఆ పరిగెత్తే ఆమెని ఊహల్లో చూడాలని, అలా చూస్తే లేచి నేను కూడా బయటికి పోవడం సాధ్యమవుతుందని నా ఉద్దేశ్యము. నాలో నేను ఇలా అనుకునేదాన్ని, సరే నువ్వు అలసిపోయావు, అది నీకు ఒక అడ్డంకి,
నీ పని దాన్ని క్రితం రోజు రాత్రి పూర్తి చేశావు. ఒక అవరోధాన్ని దాటావు. ఉదయం ఫలహారం చేయకుండా రైలుకి అక్కడికి వెళ్ళావు. నీ కడుపు ఖాళీగా ఉంది. అన్ని అవరోధాలు, అడ్డంకులు అడ్డంకులు. ఆ తర్వాత నాకు ఎండకి చెమటతో తడిసిన ఆమె బలమైన వీపు కనిపించేది. కానీ ఆమె ఒక్కొక్కటిగా అవరోధాలను దాటుకుంటూ పరిగెత్తుతూనే ఉండేది. అందుకని నా దారికి ఎప్పుడు ఏది అడ్డు వచ్చినా అది ఇంకొక అవరోధమే అయి ఉండొచ్చు కదా. అడ్డంకి ట్రాక్లో భాగమే తప్ప వేరు కాదు. అది అలా నేను పరిగెత్తే ట్రాక్లో భాగమే కాబట్టి నేను దారి తెప్పాను అని అనుకోవక్కర్లేదు. దారికి ఏదైనా అడ్డు వచ్చిందంటే అది గమనంలో ఒక భాగమే. ఇక చివరికి నేను అన్ని అవరోధాలని దాటుకుంటూ వెళ్ళగలిగినట్లయితే నేను అంతిమ గమ్యానికి చేరుకుంటాను. అంటే ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయండి. ఎన్ని ఒక్కొక్కటి దాటుకుంటూ ఉంటే ఇంక నేను దగ్గరికి వచ్చేస్తున్నాను అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ మార్గానికి చేరుకుంటాం, మనం చేరుకోవాల్సిన మార్గానికి. మైకేల్ ఆక్టన్ స్మిత్. ఎలా అంటే నేను చెప్పలేను, కానీ నిస్పృహలో పూర్తిగా కూరుకుపోయి అంధకారంలో ఏ ఆశాకిరణము కనిపించని సమయాల్లో కూడా నేను అనుకున్న వస్తువుని తయారు చేయడం సాధ్యమే అని నమ్మాను. మీరు చేయదలుచుకున్న పనిని వదిలిపెట్టకుండా ఉంటే, విశ్వాన్ని సాయం కోరితే అది తప్పకుండా సాధ్యమవుతుంది. జాన్ పాల్ డిజోరియా. ఎవరైనా విజయం సాధించాలి అనుకున్నప్పుడు, తిరస్కారానికి గురైనప్పుడు ఆ వ్యక్తి దాన్ని ఒక అడ్డంకిగా భావించి పని చేయడం మానేస్తాడు. ఎందులో అయినా సరే విజయం సాధించడానికి అతి ముఖ్యమైన కీలకం ఏమిటంటే, బోలెడంత తిరస్కారం ఎదురవుతుందని గ్రహించి దానికి సిద్ధపడడమే. దాని ప్రభావానికి మీరు లొంగిపోకుండా ఉండాలి. చాలామంది పని ప్రారంభించినప్పుడు అందులో తాము విమర్శని, వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి వస్తుందని సిద్ధంగా ఉండరు. అలా జరిగిన పక్షంలో తాము వైఫల్యానికి గురి అయ్యాము అనుకుని చేసే పనిని ఆపేస్తారు. ఇటువంటి తిరస్కారాలని నా జీవితంలో నేను ఎదుర్కొని ఉండకపోయినట్లయితే జాన్ పాల్ మిచెల్ సిస్టమ్స్ని ప్రారంభించడం నా తరం అయ్యేదే కాదు. అందుకని ఎంతో మంది విమర్శిస్తూ ఉంటారండి. వాళ్ళని పట్టించుకోకుండా మన మార్గంలో మనం ముందుకెళ్ళాలి. వైఫల్యాలు, పొరపాట్లు. మనం పొరపాట్లు చేస్తాము. అలా పొరపాట్లు చేయకపోతే జీవితంలో మజా ఉండదు. నేను గోల్ఫ్ ఆడేందుకు వెళ్ళి 18 గంటల్లోనూ బంతిని సూటిగా వేసి ఉంటే ఎక్కువ కాలం ఆ ఆట ఆడను. నా ఉద్దేశ్యం, అప్పుడప్పుడు వైఫల్యాలు ఎదురైనప్పుడే ఆటలో ఆసక్తి ఉంటుంది. అయితే మరీ తరచూ అలా జరగకూడదు. వారెన్ బఫెట్, గొప్ప వ్యాపారవేత్త, పెట్టుబడిదారులు, ఆయన చెప్పారంటండి, ఎప్పుడూ గెలిపే ఉందనుకోండి దాని మీద మజా ఉండదు. చిన్నపిల్లలతో ఆడుతున్నాం అనుకోండి, మనమే విన్ అవుతూ ఉంటాం. అక్కడ ఇంట్రెస్ట్గా ఏం అనిపించదు కదా. అలా కాకుండా మనతో సమానంగా ఆడే వాళ్ళతో ఆడినప్పుడు నేను నెగ్గాలి అని ఒక మజాతో ఆడుతూ ఉంటాము. అందుకని అప్పుడప్పుడు వైఫల్యాలు కూడా వస్తూ ఉంటేనంటండి ఇంకా దాని మీద ఆసక్తి పెరుగుతుంది. అందుకని వైఫల్యాలను కూడా తక్కువగా చూడొద్దు. అంటే దాన్ని బాధపడిపోతూ ఏంటి నాగలా వచ్చిందని అనుకోకుండా చూడగలిగితే అది కూడా మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అది కూడా ఒక స్టెప్పే. లెయిన్ బీచ్లీ. వైఫల్యాలు, పొరపాట్లు అనే వాటిని మీరు తీరిగ్గా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, లేకపోతే ఓటములని, నిరాశకి గురైన సందర్భాలని నెమరు వేసుకుంటే అవన్నీ కూడా మీ ప్రయాణంలో ముఖ్యమైన భాగాలే అని గ్రహిస్తారు. పాల్ ఆర్ఫలా. ఒక పసిపాప లేచి నిలబడ్డాక మళ్ళీ ఎలా పడిపోతుంది? దానికి చాలా ధైర్యం కావాలి. 0 నుంచి 5కి చేరుకునే మొత్తం ప్రక్రియలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి. అయితే మీరు చేసే పొరపాట్ల నుంచే మీరు పాఠాలు నేర్చుకుంటారు. లేడ్ హామిల్టన్. వైఫల్యానికి గురయ్యేందుకు మీరు సమ్మతించాలి. నా మటుకు నాకు విజయాల నుంచి కంటే వైఫల్యాల నుంచే అది గొప్ప పాఠాలు నేర్చుకునే అవకాశం లభించింది. అదే మనల్ని మన కలలకి చేరువుగా తీసుకెళ్తుంది. మీ కళని సార్థకం చేసుకునేందుకు వివేకము, మంచి వివేచన లాంటి అవసరమైన గుణాలు మీరు అలవర్చుకుని ఉండకపోయినట్లయితే వైఫల్యాలు, పొరపాట్లు ఆ గుణాలను సమకూర్చుకునేలాగా చేస్తాయి. ఎవరో చెప్పిన మాట విని మీరు ఒక విషయాన్ని నమ్మవచ్చు, కానీ అది సరైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ముందుగా అన్ని ఆలోచించుకోకుండా మీరు ఒక నిర్ణయం తీసుకుని ఆ తర్వాత అలా చేయడం పెద్ద పొరపాటు అని గ్రహించవచ్చు. ఆ వైఫల్యాన్ని గురించి కానీ, పొరపాటు గురించి కానీ వెనక్కి వెళ్ళి ఆలోచించినప్పుడు ఆ సమయంలో మీరు చేస్తున్నది తప్పు అని మిమ్మల్ని హెచ్చరించే సంకేతాలు ఎన్నో కనిపించాయని, మీరే వాటిని పట్టించుకోలేదని తెలుసుకుంటారు. మరో రకంగా చెప్పాలంటే మీ అంతఃప్రేరణని మీరు నిర్లక్ష్యం చేశారు. అంటే ఎప్పుడైనా వైఫల్యం వచ్చిందనుకోండి, అప్పుడు ఎందుకు వచ్చింది వైఫల్యం అంటే మనం సరిగ్గా ఆలోచించకుండా ఎవరో చెప్పారని నిర్ణయం తీసేసుకున్నాము. కానీ అప్పుడు ఏంటంటే ఒకసారి గమనించుకుంటే మనకు తెలుస్తుందంట, మన ఇంట్యూషన్ చెప్తుంది అలా చేయొద్దు, ఇది మంచిది కాదు అని. కానీ దాన్ని పట్టించుకోకుండా మనం చేయడం వల్లే మనకు ఆ వైఫల్యం వచ్చిందని అర్థమైంది. అది కూడా ఒక అనుభవంగా తీసుకుని ఇంకొకసారి అలాంటివి చేయకూడదు. మన అంతఃప్రేరణని ఎప్పుడైతే వినగలుగుతామో మనం సరైన మార్గంలో వెళ్తాము. లేన్ బీచ్లీ. పొరపాట్లు నిజంగానే మనకి పాఠాలు నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తాయి. మొదటిసారి పాఠం నేర్చుకోకపోవడమే అసలు తప్పు. ఈ విశ్వం గొప్పతనం ఏంటంటే మీరు దాన్ని నేర్చుకునేదాకా అది మీకు ఒకే పాఠం అందిస్తూ ఉంటుంది. మనం నేర్చుకోలేదనుకోండి ఆ పాఠాన్ని, మనకేదో జరిగింది, మన జీవితంలో ఏదో పొరపాటు జరుగుతుంది, అక్కడ దాన్ని పాఠం నేర్చేసుకోవాలి మనం. ఇక్కడ ఇలా జరిగింది కాబట్టి ఇక్కడ వైఫల్యం వచ్చింది నాకు అని పాఠం నేర్చుకోలేదనుకోండి, విశ్వం ఏం చేస్తుంది, మళ్ళీ మళ్ళీ అలాంటి దాన్ని ఇస్తూ ఉంటుంది మనం నేర్చుకునేంత వరకు ఆ పాఠాన్ని.
ఇంకొకరు చెప్పిన అభిప్రాయాలని గుడ్డిగా నమ్మకుండా మీరే సొంతంగా పరిశోధన చెయ్యాలి అనేది మీకు అర్థమవుతుంది. లేకపోతే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా అన్ని విషయాలు పరిశీలించడం అవసరమని మీరు గ్రహించవచ్చు. విజయాన్ని సాధించి చక్కగా నడుస్తున్న రెస్టారెంట్లన్నింటి నుంచి కన్నా సరిగ్గా నడవని ఒకే ఒక రెస్టారెంట్ నుంచి నేను నేర్చుకున్నది ఎక్కువ అని వుల్ఫ్ గ్యాంగ్టక్ రెస్టారెంట్ల యజమాని వ్యాపారవేత్త చెప్పారంట. జిఎం రావు, మనం వైఫల్యాలని పండగలా జరుపుకోవాలి. ఎందుకంటే మనం చేసే పనుల నుంచే అవి పుడతాయి. అందుకే నేర్చుకునేందుకు మనకు దొరికే అతి గొప్ప అవకాశాలు అవి. అలా నేర్చుకోవడం మీద దృష్టి పెట్టాలి. అప్పుడే మళ్ళీ మళ్ళీ పొరపాట్లు చేయకుండా ఉండగలుగుతాము. కొత్త ఆలోచనలని, కొత్త మార్గాలని, ప్రయోగాలని, ఆవిష్కరణలని ప్రోత్సహించేందుకు పొరపాటు జరిగినప్పుడు వాటిని నిందించకూడదు. మీ వైఫల్యాలకి, పొరపాట్లకి మీరు బాధ్యత వహిస్తే, దానికి ఇంకెవరో బాధ్యులని నిందించకుండా ఉంటే, వాటిలో దాగి ఉన్న గుణపాఠాలని చూడగలిగితే హీరోగా మీరు చేసే ప్రయాణంలో అవి చాలా శక్తివంతమైన సాధనాలు అవుతాయి. చూడండి, మనం ఎప్పుడైనా వైఫల్యం వచ్చిందనుకోండి, అది ఎవరి మీదో నెట్టేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. కానీ అలా పక్కన వాళ్ళ మీద నెట్టేయకుండా నేను ఎందుకు వైఫల్యం చెందాను దీనిలో అని మనల్ని మనం పరిశీలించుకుంటేనంటండి ఒక గుణపాఠం నేర్చుకున్నాం అక్కడ. ఇంకే ఎప్పుడు అలాంటి వైఫల్యాలు వచ్చే పని మనం చేయకుండా ఉంటాము. వైఫల్యాలు, పొరపాట్లు తప్పవు. అయితే వాటిలోని అద్భుతాలను వెలికితీస్తారా లేదా అనేది మీ ఇష్టము. లేడ్ హామిల్టన్, ఈ ప్రక్రియ ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటుంది. ముందుగా ఇది సాధ్యమే అని మీరు నమ్మాలి. ఆ తరువాత మీరు ఓటమిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. పడి లేచి మళ్ళీ ప్రయత్నించాలి. కొద్ది సమయంలోనే మీరు వావ్ నేను ముందుకు పోతున్నానని, నేను కాస్త బాగానే చేస్తున్నట్లున్నానని, ఈ పని చేసే సామర్థ్యం నాకుందని అనుకోవడం మొదలు పెడతారు. త్వరలోనే మీరు పైకి చేరుకుంటారు. ఆ తర్వాత పైకి చేరుకోవడం కంటే అక్కడికి చేరుకోవడానికి మీరు చేపట్టిన ప్రయత్నం మరింత ముఖ్యమైనది అని మీరు గ్రహిస్తారు. మీరు ఆ పనిని ఒక వ్యసనంలాగా వదలలేని స్థితికి చేరుకుంటారు. అద్భుతాలు. పీటర్ బర్వాష్, నా జీవితంలో జరిగిన సంఘటనలకి నేను చాలా కృతజ్ఞుడినై ఉన్నాను. మనం అంత స్వతంత్రులమేమీ కాము అని గ్రహించాను. మనం ఇంకొకరి మీద చాలా ఆధారపడతాము. ఒక్క ప్రాణవాయువు మీదే కాదు, అదృష్టం మీద, సరైన సమయం మీద, ఇతరుల మీద కూడా. ఒక హీరో చేసే ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. కానీ ఆ దారిలో ఎన్నో అద్భుతాలు కూడా మీ అనుభవంలోకి వస్తాయి. మనం ఏంటంటే ఎంతసేపు మనకు వచ్చిన కష్టాలనే గుర్తుపెట్టుకుంటాం, కానీ మనకు తెలియకుండా ఎన్నో మన జీవితంలో అద్భుతాలు ఉంటాయి. నిజానికి కష్టాల కంటే అద్భుతాలే చాలా ఎక్కువగా ఉంటాయి. నా స్వీయ అనుభవంతో చెప్పగలను. నా కలలని సార్థకం చేసుకునే మార్గంలో నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అవి నా కలలని నిజం చేసుకున్నంతగా నాకు గగుర్పాటుని కలిగించాయి. ఈ విశ్వం మీకోసం అన్నింటినీ వరుసగా ఏ మనిషి మనసు అమర్చలేని విధంగా అమర్చడం ప్రారంభించినప్పుడు అది మీకు అపారమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని నేను బల్లగుద్ది చెప్పగలను. మీరు మళ్ళీ మళ్ళీ ఒకే ప్రశ్న వేసుకుంటూ ఉండిపోతారు, ఇది ఎలా సాధ్యమైంది అని. అంటే మనకు తెలియదండి, మనం గుర్తించం, కానీ విశ్వం ఏం చేస్తుందంటే మనకి వరుసగా ఏ మనిషి మనకు చేయలేడు అలాంటి అవకాశాలు ఎన్నో మనకు విశ్వం మనకు అందిస్తూ ఉంటుందంట. మనకే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇది ఎలా సాధ్యమైంది అని. లిజ్ మర్రీ, నేను వీధుల్లో పడుకునేదాన్ని, దుకాణాల్లో వస్తువులు దొంగిలించేదాన్ని. అది ఈ ప్రపంచం దృష్టిలో అంత మంచి అలవాటు కాదు, కానీ నేను ఎలాగో ఒకలాగా తిండి తినాల్సి ఉంది. బార్న్స్ అండ్ నోబెల్స్కి వెళ్ళి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాల్ని దొంగిలించేదాన్ని. మెట్ల కింద జాగాలో కూర్చుని వాటిని చదివేదాన్ని. ఆ తర్వాత నా గురించి అందరికీ తెలిసిపోయింది. స్టీఫెన్ కవి కంపెనీ నుంచి నాకు పిలుపు వచ్చింది. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను. చివరికి కని ఎదురుగా నిలబడ్డాక కానీ ఆయన పుస్తకాన్ని నేను దొంగలించాను అన్న సంగతి నాకు తెలియలేదు. మీ పుస్తకాన్ని నేను కొట్లోంచి దొంగలించాను అని ఆయనతో చెప్పాల్సి వచ్చింది. ఆయన దానికి ధర ప్రచురణకర్తలే చెల్లిస్తారు అన్నాడు నాతో. లిజ్ మరీని తనతో పాటు వేదిక మీదకి తీసుకెళ్లి మాట్లాడమని స్టీఫెన్ కవి కోరినప్పుడు ఆమె వయసు కేవలం 18 ఏళ్లు. లిజ్ జీవితంలో ఆ రోజు ఒక అద్భుతమైన రోజుగా పరిణమించింది. ఎందుకంటే తన కథ చెప్పి ఇతరులకి ప్రేరణ కల్పించేందుకు బహిరంగ ఉపన్యాసం ఇచ్చే అవకాశం ఆమెకి లభించింది. తర్వాత ఆమె సొంతంగా ఒక బెస్ట్ సెల్లింగ్ పుస్తకాన్ని రాసింది. అంతేకాక మిఖాయిల్ గోర్బచేవ్, దలైలామా, టోనీ బ్లేర్ లాంటి వారితో ఒకే వేదిక మీద నుంచి మాట్లాడగల అవకాశాన్ని సంపాదించుకుంది. మరి చిన్నప్పుడు ఈ అమ్మాయికి తల్లిదండ్రులు లేరండి, తినడానికి ఏమీ లేదు. అప్పటిలా దొంగలించి ఎలా అయితే ఒక స్కూల్లో జాయిన్ అయ్యి, ఆ స్కూల్లో కూడా నేను చెప్పారు కదా మనకి ఎన్నో స్కూల్స్ తిరిగి ఎవరు జాయిన్ చేసుకోలేదు, చాలా స్కూల్స్. కానీ చివరికి ఒక పిజ్జా కొనుక్కోవడానికో లేకపోతే స్కూల్కి వెళ్ళడానికో డబ్బులు ఉన్నాయి అంతే. అప్పుడు ఈవిడ ఏం చేస్తుంది, సరే ఒక్క ప్రయత్నం చేద్దాం, స్కూల్కి వెళ్ళేసరికి ఆ స్కూల్లో జాయిన్ చేసుకున్నారు. ఈవిడ అంత కష్టపడింది, ఏ స్టేజ్కి చేరిందో చూడండి. ఆవిడ ఏమీ లేదు, ఎవరు లేరు వెనకాల. పీటర్ బర్వాష్, 1968 చివరిలో నేను టెన్నిస్ టూర్లో ఉండగా నా దగ్గర డబ్బు ఏమీ మిగలలేదు. 4 సీజన్స్ హోటల్ సంస్థాపకుడు ఇస్నీ షార్ప్తో కలిసి ప్రయాణం చేస్తున్నాను.
మరి ఇప్పుడు మీరేం చేస్తారు అని అడిగాడు. ఏమో, బహుశా మళ్ళీ స్కూల్లో పాఠాలు చెప్పుకుంటానేమో అన్నాను. ఈ టూర్లో పాలు పంచుకునేందుకు ఏం కావాల్సి వస్తుంది అని అడిగాడు ఆయన. 2 ఎయిర్ టికెట్లు ఒక్కొక్కటి $1800 చొప్పున $3600 ఈ టూర్కి వెళ్ళగలుగుతాను అన్నాను. మర్నాడు ఆయన ఆఫీసులో కలుసుకునేందుకు వెళ్ళాను. ఆయన నాకు $3600కి చెక్ అందించి గుడ్ లక్ అన్నాడు. అది నా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆయన చేసిన ఆ సహాయం వల్ల నేను ఆ టూర్లో పాల్గొని ప్రపంచ ర్యాంకు సంపాదించుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఆ తర్వాత జరిగిందంతా పెద్ద చరిత్ర. మేస్టిన్ కిప్ ఒకప్పటి నా గర్ల్ ఫ్రెండ్ తల్లిదండ్రుల ఇంట్లో 8x8 అడుగుల ఫుల్ హౌస్లో కొంతకాలం ఉన్నాను. ద డైలీ లవ్ వెబ్సైట్ని వాడడం నా హాబీయే, కానీ దానితోనే నా సమయం గడపాలి అని నిర్ణయించుకున్నాను. ఒక నెలంతా ట్వీటింగ్, ఈమెయిల్లు పంపిన తర్వాత టీవీ నటి కిమ్ కర్దాషియన్ 20 లక్షల మందికి పైగా జనానికి నా ట్విట్టర్ని వాడమని ట్వీట్ చేసింది. రాత్రికి రాత్రి మా అనుయాయుల సంఖ్య 1000 నుంచి 10,000కి పెరిగింది. ఏదో దైవికమైన పిలుపు నన్ను ముందుకు వెళ్లమని ప్రోత్సహించినట్లుగా అనిపించింది. లెయిన్ బీచ్లీ ప్రపంచంలోని అత్యుత్తమ మహిళా సర్ఫర్ అవ్వాలని కలలు కంది. అయితే ఆ కల సాకారం కావడానికి ఆమె వరుసగా 4 సార్లు విజయం సాధించి ప్రపంచ రికార్డుని అధిగమించాల్సి ఉంది. ఆ సంవత్సరం జరుగుతున్న ఆఖరి పోటీలో ఆమె ఏ 4వ ప్రపంచ టైటిల్ కోసం పోటీ చేస్తుంది. ఆ సంవత్సరంలో అంతవరకు జరిగిన పోటీలన్నింటిలోనూ అత్యధికంగా మార్కులు సంపాదించుకున్న క్రీడాకారిణి ప్రపంచ టైటిల్ని కైవసం చేసుకుంటుంది. ఆ సంవత్సరం ఆఖరి పోటీలో పాల్గొంటున్న లెయిన్ది అందరికన్నా పై చెయ్యి వరల్డ్ టైటిల్ని చేజిక్కించుకునే స్థితిలో ఉంది. లెయిన్ బీచ్లీ, అది 2001వ సంవత్సరం. ఆ ఏడాదిలో అదే ఆఖరి పోటీ. క్వార్టర్ ఫైనల్స్లో నా చివరి కెరట మీద సర్ఫ్ చేస్తూ పడిపోయాను. దానివల్ల అందులో ఓడిపోవడమే కాకుండా వరుసగా 4వసారి విజయాన్ని సాధించే అవకాశాన్ని కోల్పోయాను. మొత్తం నా ప్రపంచం అంతా కుప్ప కూలిపోయినట్లు అనిపించింది. ఇంతకుముందు నేను సాధించుకున్న రికార్డుతో సమానమైన రికార్డును సాధించాలనే కాదు, వరుసగా 4 సార్లు ప్రపంచ ఛాంపియన్గా పేరు సంపాదించుకోవాలని, ప్రస్తుతం ఉన్న రికార్డుని అధిగమించాలని కూడా అనుకున్నాను. అయితే ఆ భంగపాటుతో నా మనసు ఛిద్రమైపోయింది. లెయిన్ ఉన్న పరిస్థితుల్లో ఏదో అద్భుతం జరగాల్సి ఉండింది. ఇప్పుడు ఆమెతో పోటీ చేసిన వాళ్లలో చాలా మంది ఆమె కంటే ఎక్కువ పాయింట్లు తెచ్చుకుని ఆ రోజు ఆటలో గెలిస్తే ప్రపంచ ఛాంపియన్ అనే పేరు సంపాదించుకునే అవకాశం లభించింది. లెయిన్ బీచ్లీ, పాలిన్ మెస్క్జర్ 1993లో ప్రపంచ ఛాంపియన్గా పేరు సంపాదించింది. నా పక్క నుంచి వెళ్తూ, మీరేం కంగారు పడక్కర్లేదు, మా వంతు పని మేం చేస్తాము అన్నప్పుడు ఆ ప్రపంచ ఛాంపియన్ పేరుని నేనే సంపాదించుకోవాలి అని అనిపించింది. పోటీలో విపరీతంగా విజృంభించి అందరినీ ఓడించి ప్రపంచ ఛాంపియన్ పేరుని ఇంకెవ్వరూ సొంతం చేసుకోకుండా అడ్డుపడింది. ఆ పోటీలో ఆమె గెలిచింది. ఆ ప్రక్రియలో నాకు వరుసగా 4వసారి ప్రపంచ ఛాంపియన్ పేరుని దక్కేటట్టు చేసింది. ఆ తర్వాత ఆమె చూపు మందగించి ఆపరేషన్కి అవసరమైన డబ్బు ఆమె దగ్గర లేనప్పుడు ఆ ఖర్చు నేను భరించి ఆమెకి ఆపరేషన్ చేయించి ధన్యవాదాలు తెలిపాను. లెయిన్ బీచ్లీ ఆ తర్వాత 6 సార్లు ప్రపంచ ఛాంపియన్గా పేరు సంపాదించుకుంది. లిజ్ మరీ, న్యూయార్క్ టైమ్స్లో నా జీవిత కథ అచ్చయినప్పుడు హీరో అంటే ఎవరు అనే విషయం గురించి నేను చాలా తెలుసుకున్నాను. నా ఇరుగు పొరుగు వారందరూ మా స్కూల్కి వచ్చారు. వాళ్ళందరూ నాకు సాయం చేసేందుకే వచ్చారు. నాకు వాళ్ళు పరిచయం లేరు. వాళ్ళ చేతుల్లో బిస్కెట్లు, తమ దగ్గరున్న దుస్తులు, కాలేజీ కోసం ప్యాక్ చేసిన కానుకలు ఉన్నాయి. దేవదూతలు దిగి వచ్చినట్టు వాళ్ళు అలా ఊరికే నిలబడ్డారు. అంతే. నాకు ఇల్లు లేదు, అనాథని. ఒక అపార్ట్మెంట్కి అద్దె వాళ్లే చెల్లించారు. పడుకునేందుకు మంచాలు ఏర్పాటు చేశారు. దీపాలు వెలిగించారు. ఫ్రిడ్జ్ని ఆహారంతో నింపారు. ప్రతి ఒక్కరూ తమదైన పద్ధతిలో అద్భుతంగా ఉన్నారు అనిపించింది. కానీ ఒక ఆవిడ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆ జనం వచ్చి వెళ్ళిన 3 వారాల తర్వాత ఆవిడ వచ్చింది. స్కూల్లో అందరూ చూస్తూ ఉండగానే నాతో కరచాలనం చేసింది. తనను తాను పరిచయం చేసుకుంది. ఆ తర్వాత నన్ను క్షమించమని అడిగింది. ఎందుకు అని అడిగాను. నీ గురించి న్యూయార్క్ టైమ్స్లో చదివాను. దాన్ని నా ఫ్రిడ్జ్కి పిన్నుతో గుచ్చి పెట్టుకున్నాను. ప్రతిరోజు నీకు నేను సాయం చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాను. ఇంతలో నాకు తీరిక లేదు, డబ్బు లేదు, నా వల్ల కాదు అనుకుంటాను. కానీ ఈ రోజు బట్టలు ఉతుక్కుంటూ ఉండగా మనసులో మెరుపులాంటి ఆలోచన వచ్చి అంతా స్పష్టంగా అర్థమైంది. లిజ్కి కూడా లాండ్రీ ఉందేమో అనిపించింది. అప్పుడు తెలిసింది ఆ పిల్ల ఆ మినీ వ్యాన్ ముందు నిలబడి ఉందని. ఆ అమ్మాయి నా వైపు చూసి, మీ దగ్గర ఉతకవలసిన బట్టలు ఏమైనా ఉన్నాయా అంది. ఇద్దరం వెళ్ళి నా బట్టలు తెచ్చుకున్నాము. ఆ పిల్ల ప్రతి వారానికి ఒకసారి వాటిని ఉతికేది. నేను పెద్ద పనేమీ చేయలేను, కానీ ఈ పని చేయగలను అంది. ఈ లోకంలో అందరూ ఈ పాఠాన్ని నేర్చుకోగలిగితే ఎక్కువేమీ చేయలేను, కానీ ఈ మాత్రం చెయ్యగలను అనుకుంటే చాలు. ఇతరుడికి మనం ఆ క్షణంలో మనం చెయ్యగల చిన్న చిన్న సాయాలు చేయొచ్చు అనే విషయం నేర్చుకున్నాను. అందరము అదే విధంగా జీవించగలిగితే ఈ భూ ప్రపంచంలోని ఆలోచన విధానంలోనే మార్పు రావడం మీరు చూడగలరు. మనం ఒకసారి అనుకుంటాం, నేనేం చేయగలను, నా వల్ల కాదు అనుకుంటాం కదండి. కానీ ఎప్పుడైతే మనం ఒక అడుగు ముందేస్తామో మనం చేయాల్సింది ఏదో చిన్న చిన్న సాయమైనా మనం చేయగలుగుతాం పక్కన వాళ్ళు. అన్నింటికంటే గొప్ప అగ్ని పరీక్ష. అనస్థేషియా సోర్, ప్రతిరోజు నిద్ర లేచి ఒకే రకమైన పనులు చేయాలి అని అనుకోనట్లయితే మీలో పోరాట పటిమ ఉండాలి. భిన్నంగా పని చేయాలనుకుంటే, గుర్తింపు పొందాలనుకుంటే
మీరు ఒక యోధుడిలాగా జీవించాలి. నేను గుర్తింపు పొందాలి అనుకున్నాను. నా జీవితాన్ని మార్చేసే పనులు చేయాలనుకున్నాను. అదే విధంగా నేను చేసే పనుల వల్ల ఇతరుల జీవితాల్లో కూడా మార్పు రావాలనుకున్నాను. నేను సామాన్యురాలిగా ఉండిపోలేను. మైకేల్ ఆక్టన్ స్మిత్. అది చాలా కష్టం అనిపించింది. వ్యాపారం నిలదొక్కుని ముందుకు పోవడానికి కొన్ని నెలలు పట్టింది. మా ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. 1998లో ఇంటర్నెట్ గురించి తెలిసిన వారు దాదాపు లేరనే అనాలి. అందుచేత మా ఉత్పత్తులని ఆన్లైన్లో కొనేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. మా స్నేహితుల్లో ఒకరు ప్రతి నెల ఒక మారు పేరుతో వస్తువులకి ఆర్డర్ ఇచ్చి మాకు ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఆత్మవిశ్వాసంతో సంతోషంగా ముందుకు పోయేందుకు తోడ్పడేవాడు. మేము దాదాపు వ్యాపారం ఎత్తేద్దాము అనే స్థితికి చేరుకున్నాము. అంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ అయిన ముందు కొన్ని పరీక్షలు ఎదుర్కొంటారండి. అగ్ని పరీక్షలు అంటాం కదా, అలాగా. హీరోగా చేసే ప్రయాణంలో మీరు విజయాన్ని బహుమతిగా అందుకునే ముందు ఒక చివరి సవాలుని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ కళ పరిమాణం బట్టి ఆ సవాలు పరిమాణం కూడా నిర్ధారింపబడుతుంది. ఆ చివరి సవాలుని అన్నింటికంటే గొప్ప అగ్ని పరీక్ష అంటారు. మీ కళ అంతమొందుతున్నట్లు మీకు అనిపిస్తుంది, కానీ ఆ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడి కోలుకున్నాక మీ కళ మళ్లీ జన్మిస్తుంది. మైకేల్ ఆక్టన్ స్మిత్. ఒక కావ్య నాయకుడు చేయతగిన ప్రయాణం అదే కదూ. దారి పూర్తిగా మూసుకుపోయిన స్థితిని చేరుకోవడము, ఏమాత్రము ఆశ మిగిలి ఉండకపోవడము, అప్పుడు పరిస్థితిని తలకిందులు చేయడము, ప్రయత్నము సంఘర్షణ లేకుండా సులభంగా దేన్నైనా సాధించడము పొందడము ఆసక్తికరంగా అనిపించదు. లెయిన్ బీచ్లీ. మీరు అధఃపాతాళానికి చేరుకోవాలి, ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి, అప్పుడే గోడకి కట్టిన బంతిలాగా పైకి లేవగలుగుతారు. ఇటువంటి అది గొప్ప అగ్ని పరీక్షలని మీరు సినిమాల్లో చూసి ఉంటారు. తన లక్ష్యం సాధించే మార్గంలో తలెత్తే ప్రతి ఆటంకాన్ని హీరో అధిగమిస్తాడు. సరిగ్గా రాకుమార్తెని రక్షించే క్షణంలోనో పవిత్ర పాత్రని అందుకోబోయే క్షణంలోనూ అతనికి ఆఖరి సవాలు ఎదురవుతుంది. దాన్ని అధిగమిస్తే కానీ తాను కోరుకున్న అత్యుత్తమ బహుమానం అతనికి లభించదు. మేస్టిన్ కిప్. ప్రతి హీరో మృత్యువుకి వెంట్రుక వాసి దూరం దాకా వస్తాడు, లేదా మరణించి మళ్లీ జన్మెత్తుతాడు. అలా మానసికంగా, భావాత్మకంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా నిజంగానే చనిపోవడము అనే ఆలోచన జనాన్ని హడలెత్తిస్తుంది. కానీ సిలువ మీద యేసుక్రీస్తులాగా చేతులు బార్లా చాపి మనం అందులోకి నడవక తప్పదు. నేను ఇంకే రంగంలో గాని విజయాన్ని సాధించి ఉంటే, నేను నిజంగా ఏ రంగంలో ఉండదగిన దాన్నో ఆ రంగంలో సాఫల్యం సాధించాలి అన్న దృఢ సంకల్పం నాకు కలిగేదే కాదు. నేను స్వేచ్ఛని పొందాను, ఎందుకంటే నాకున్న అతి గొప్ప భయాన్ని ఎదుర్కొన్నాను. ఇంకా జీవించే ఉన్నాను. నేను అమితంగా ప్రేమించే మా అమ్మాయి ఉంది. ఒక పాత టైప్ రైటర్, ఒక గొప్ప ఆలోచన నా దగ్గర ఉన్నాయి. అందుచేత అధఃపాతాళం గట్టి పునాదిగా మారింది. దాని మీద నా జీవితాన్ని పునర్నిర్మించుకున్నాను. జేకే రౌలింగ్. హ్యారీ పాటర్ పుస్తకాల రచయిత్రి. జాన్ పాల్ డిజోరియా. ఒక కంపెనీలో పనిచేస్తూ 2 పూర్తి పదవులు వాళ్ళ కోసం నిర్వహించాను. వాళ్ళు పైకి వెళ్ళినప్పటికీ వాళ్ళకి కావాల్సింది నాలాంటి మేనేజర్ కాదని చెప్పి నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. నేను మరో కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాను. 1 ఏడాది తర్వాత నేను వారాంతాలు వాళ్లతో సరదాగా గడపలేదని నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. ఆ తర్వాత నేను పనిచేసిన కంపెనీ అమ్మకాలని 3 చేశాను. కానీ ఒకరోజు ఆ కంపెనీ యజమాని నాతో, క్షమించాలి, మిమ్మల్ని పనిలోంచి తీసేయాల్సి వస్తోంది. ఇంకొకరు మీరు తీసుకునే జీతంలో సగం జీతానికి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు అన్నాడు. అప్పుడు జాన్ పాల్ మిచెల్ సిస్టమ్స్ని ప్రారంభించాను. జాన్ పాల్ మిచెల్ సిస్టమ్స్ని 2 ఏళ్లు నడిపాక నాకు ఒక విషయం అర్థమైంది. నన్ను పనిలోంచి తీసేసిన ఆ 3 కంపెనీల్లోనూ నేను ఉద్యోగం చేసి ఉండకపోయినట్లయితే జాన్ పాల్ మిచెల్ సిస్టమ్స్ని ప్రారంభించడం దాదాపు సాధ్యమయ్యేదే కాదు. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీలోనూ ఒక గుణపాఠం నేర్చుకున్నాను. నా ఉద్యోగం ఊడినప్పటికీ ఆ సంగతి నాకు స్పష్టంగా తెలిసినా తెలియకపోయినా ఈ విశ్వం నన్ను ముందుకే తీసుకుపోతున్నట్లు అనిపించింది. ప్రయాణ మార్గంలో నాకు ఎన్నో విషయాలు బోధిస్తున్నట్లు అనిపించింది. ఇక గమనిస్తేనండి, మనం 3 కంపెనీల్లో ఉద్యోగం చేసేవాడు, 3 చోట్ల ఉద్యోగం ఊడిపోయింది. అప్పుడు కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసుకున్నాడు ఈయన. ఆ కంపెనీ స్టార్ట్ చేసుకోవడానికనండి ఈ 3 చోట్ల ఆయన నేర్చుకోవాల్సింది ఉంది. ఆ 3 ఎక్కడైతే నేర్చుకోవడం అయిపోయిందో ఆ ఉద్యోగం పీకేసేవారు. మళ్ళీ 2వ చోట మనం అనుకుంటాం ఆ వ్యక్తులు నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు అనుకుంటాం. కానీ ఆ వ్యక్తులు కాదని తీసేసింది, మనకు ఒక పాఠం నేర్చేసుకున్నాం కదా, నీకు అవసరం లేదని చెప్పేసి ఆ విశ్వమే మనల్ని తప్పించింది. ఎప్పుడైతే మనం మనకి ఇలా కష్టంగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి ఆలోచనతో ఉన్నామో, మనం ఆ విశ్వమే నాకు చూపిస్తుంది, దారి ఏదో చూపిస్తుంది అని ఎప్పుడైతే అనుకుంటామోనండి, మనం ఈజీగా ముందుకు దాటేయగలుగుతాం అన్నిటిని. జాన్ పాల్ డిజోరియా అతని వ్యాపార భాగస్వామి పాల్ మిచెల్ కేశ సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారం ప్రారంభించే ముందు వారి వ్యాపారానికి డబ్బు సాయం చేస్తానని అన్న ఒక్క మదుపుతారు హఠాత్తుగా తన డబ్బంతా వెనక్కి తీసేసుకున్నాడు. జాన్ పాలు అతని భాగస్వామి అప్పటికే ఎందరికో మాట ఇచ్చారు. తమ బిల్లులు చెల్లించే మార్గం వాళ్ళకి కనపడలేదు. తమ క్లయింట్లు డబ్బు చెల్లించేదాకా రాబోయే 45 రోజులు ఎలా గడుస్తాయో వాళ్ళకి తెలియదు. ఇక తమ పని అయిపోయింది అనుకున్నారు ఇద్దరు. ఇంతలో జాన్ పాల్కి ఒక అద్భుతమైన ఆలోచన తట్టింది. సామాను అందిన వెంటనే నగదు చెల్లించే వాళ్ళకి ధరలో తగ్గింపు ఉంటుంది అన్నదే ఆ ఆలోచన. ఇంచుమించు ప్రతి క్లయింట్కి అది నచ్చి అంగీకరించడంతో జాన్ పాల్ మిచెల్ సిస్టమ్స్ బతికి బట్టకట్టింది. లెయిన్ బీచ్లీ.
1995లో నాది ప్రపంచంలో 2వ స్థానమని తేల్చారు. మొదటి స్థానం కోసం పోటీ చేయబోతున్న తరుణం అది. చాలా కష్టపడి ప్రయత్నించసాగాను. 1996లో దీర్ఘకాలిక అలసట నన్ను మంచం పట్టేలాగా చేసింది. శారీరకంగా నాలో ఎలాంటి దోషమూ లేదని అన్నారు, కానీ మానసికంగా, భావాత్మకంగా, ఆధ్యాత్మికంగా నేను అధఃపాతాళానికి చేరుకున్నానని అన్నారు. ఎంత అధోగతి పాలయ్యానంటే నాలో ఆత్మహత్య చేసుకోవాలి అన్న ధోరణి తలెత్తింది. జీవితాన్ని అంతగా ప్రేమించిన నన్ను ఇది నిజంగానే చాలా కలవరపరిచింది. అన్నీ వదిలేయాలని అనుకున్నాను, కానీ జీవించేందుకు ఇంకా ఏదో మిగిలి ఉందని కూడా అనిపించింది. నాకెంతో ఇష్టమైన సర్ఫింగ్ మీద ధ్యాస పెట్టాలని అనుకున్నాను, కానీ నేను ప్రేమించిన ఆ పని చేసేందుకు నాకు శారీరకంగా బలం కొరవడింది. కానీ దాన్ని చేసేందుకు ప్రయత్నించే మానసిక శక్తిని మాత్రం సంపాదించుకోగలిగాను. ఒంట్లో బలం కొరవడిందని తెలిసినప్పటికీ పోటీలో పాల్గొనేందుకు హవాయికి వెళ్తానని మాటిచ్చాను. నేను ఊరికి అక్కడికి వెళ్ళి సరదాగా గడుపుతాను అనుకున్నాను మనసులో. ఆ ఏడాది ప్రతి ఆటలోనూ నేను గెలిచాను. నేను ప్రపంచ ఛాంపియన్ బిరుదుని సంపాదించుకున్న ముందటి ఏడాది అది. దీర్ఘకాలిక అలసట కలగడం అనే అనుభవం నిజంగా నాకు ఒక విలువైన పాఠం నేర్పింది. నేను నా ప్రయత్నం నుంచి విరమించుకోనందుకు నిజంగా సంతోషంగా ఉంది. పీట్ కారోల్: నేను శిక్షణ ఇచ్చే కాలంలో కొన్నిసార్లు ఉద్యోగం పోగొట్టుకున్నాను. నేను చేసే పనిలో ఎవరినైనా ఉద్యోగంలోంచి తొలగిస్తే ఆ సంగతి క్రీడా ప్రపంచంలోని అందరికీ తెలిసిపోతుంది. అది వార్తాపత్రికల్లో వస్తుంది, టీవీ వార్తల్లో చోటు చేసుకుంటుంది. అది చాలా పెద్ద విషయము. ఉద్యోగంలోంచి తీసేశాక ఇంటికి వెళ్ళి భార్యకి సంజాయిషీ ఇస్తే సరిపోయే విషయం కాదు. మిగతా అందరికీ సంజాయిషీ ఇచ్చుకోవాలి. అది భయంకరమైన సవాలు, కానీ సరే, అది అలాగే జరిగిపోయింది. దీనివల్ల భవిష్యత్తులో నేను ఇంకా మెరుగ్గా, బలంగా తయారయ్యేందుకు ఏమైనా సాయం దొరకచ్చు. అక్కడే నాకు జ్ఞానోదయం అయింది. నేను చాలా కాలం పనిచేశాను, కానీ నాకు నిజంగా ముఖ్యమైనది ఏంటో తెలుసుకునేందుకు లోతులకు వెళ్ళలేదు. దాని తర్వాత కార్యక్రమంలో ఉపయోగించుకునేందుకు అవసరమైన ప్రక్రియలను చేపట్టలేదు. ఏమీ తోచని స్థితికి చేరుకున్నాను. ఇంకొక అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు, కానీ ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే దానికి నేను సిద్ధంగా ఉంటాను. అప్పుడు దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి వెళ్లే అవకాశం వచ్చింది. ఇంతకుముందు ఎన్నడూ చేయనంత బాగా ఈసారి చేద్దాము అన్న దూరదృష్టితో మేము బయలుదేరాము. మేస్టిన్ కిప్: ఏదీ సరిగ్గా జరగక మనం పూర్తిగా కృంగిపోయినప్పుడు, నిలబడే పట్టు దొరకనప్పుడు, అది జీవితం మీకు ఎదురు తిరగడము లేదా జీవితం మీ పట్ల కఠినంగా ప్రవర్తించడం కాకపోతే, ఆ క్షణాలు స్వర్గం పంపిన తుఫానులైతేనో, ఆ క్షణాలు జీవితంలో నెలకొనడం, మన శక్తిని పూర్తిగా వినియోగించుకోలేని విషయాలు, మన ఆధ్యాత్మిక మార్గం సమూలంగా నాశనం కావటం అనేవి మనల్ని శిక్షించడానికి కాక మన మంచి కోసమే అయితేనో, మీ జీవితంలో అన్నింటికంటే ఘోరంగా గడిచిన వారం రోజులు లేక ఒక్కరోజు ఆ దైవమే మీ దగ్గరికి పంపించి ఉంటేనో, అదే మీ జీవితంలోని అతి మంచి సమయం అయితేనో. అంటే మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, జీవితం నాకు చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితి అనుకుంటున్నాం, కానీ మనకు తెలియకుండా ఆ రోజే మనకు చాలా అద్భుతమైన రోజు అయి ఉండొచ్చు. అనస్థేషియా సోర్ కనుబొమ్మల్ని తీర్చిదిద్దే తన ఉత్పత్తిని విడుదల చేస్తుంది అనే సమయంలో ఆమెకి మదుపు పెడతాను అన్న ముఖ్యమైన మదుపుదారు వెనక్కి వెళ్ళిపోయాడు. హఠాత్తుగా ఒక గొడవ నిండా ఉన్న తన ఉత్పత్తుల్ని మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు, అమ్మేందుకు ఆమెకి $2 మిలియన్ల కావాల్సి వచ్చాయి. 7 రోజుల్లో ఆ డబ్బుని సంపాదించాలి, లేకపోతే తన కళని విడిచిపెట్టేయాలి. అలాంటి పరిస్థితి ఆమెది. కానీ అలా మధ్యలో వదిలేయకుండా అనస్థేషియా మార్కెటింగు, అమ్మకాలు, విస్తరణ గురించి తనంతట తానే నేర్చుకుంది. ఆమెలోని సూక్ష్మబుద్ధి, పట్టుదల, ఆమె తయారు చేసిన కనుబొమ్మలకి పనికి వచ్చే ఉత్పత్తులు గొడవలోంచి బయటికి వెళ్లి ముందుగా అమెరికా అంతటా, తర్వాత ప్రపంచవ్యాప్తంగానూ అసాధారణమైన ఒక విజయాన్ని సాధించేందుకు తోడ్పడ్డాయి. మైకేల్ ఆప్టన్ స్మిత్: మైండ్ క్యాండీ అనే ఈ గేమ్స్ కంపెనీని 2004లో ప్రారంభించాను. మేము మొట్టమొదట తయారు చేసిన ఆట చాలా సృజనాత్మకమైనదైనప్పటికీ వ్యాపారపరంగా గొప్ప వైఫల్యాన్ని పొందింది. మా ఆఖరి ప్రయత్నము మోషి మాస్టర్స్. ఆఖరి పందెం కాసి ఒక విజయవంతమైన ఆటను సృష్టించే చివరి అవకాశాన్ని ఉపయోగించుకున్నాము. అది తయారైంది, కానీ దానికి మా దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. అంటే 2008 చివరికి చేరుకునేసరికి మా దగ్గర డబ్బు లేదు. ఇక్కడ ఏదో ఇంద్రజాలం జరగబోతోందని, ఈ ఉత్పత్తి చాలా విశిష్టమైనదని నా అంతఃప్రేరణ గొంతు చించుకు నరిచింది. కానీ మాకు పెట్టుబడి పెట్టేవారెవ్వరూ కనిపించలేదు. ఆ కాల వ్యవధి అతిపెద్ద ఆటంకంగా, పిచ్చెక్కినట్లుగా అనిపించేది. నా కింద పనిచేసే వాళ్ళకి నేను జీతాలు ఇవ్వాలి. దివాళా తీసాము అని ప్రకటించేందుకు వెంట్రుక వాసి దూరం వచ్చాము. వ్యాపారం పడుకునేటట్లు కనిపించింది. ఆ సుదీర్ఘమైన చీకటి రాత్రులు, తెల్లారే 4 గంటలకు మేల్కోవడము, ఈ భయంకరమైన సమస్యల్ని ఎలా పరిష్కరించాలో తెలియక పక్క మీద అటు ఇటు దొరలడము. కానీ అదృష్టవశాత్తు దేవుడిలా మరో పెట్టుబడిదారు నాకు దొరికాడు. కొంత డబ్బు పెట్టాడు. సరిగ్గా క్రిస్మస్ పండుగకి ముందు పనివాళ్ళకి జీతాలిచ్చేందుకు సరిపోయేంత డబ్బు సమకూర్చుకోగలిగాము. దీపాలు మళ్లీ వెలిగాయి. ఆ తర్వాత నెలలోనే మా చందా సేవల్ని ప్రారంభించామంటే సబ్స్క్రిప్షన్ సర్వీసెస్. అప్పటి నుంచి మాకంతా లాభమే. పాల్ ఆర్ఫలా: చైనా దేశస్థుల నానుడి ఒకటి ఉంది, సంకట సమయం ఒక అవకాశము, ప్రతి వైఫల్యంలోనూ అవకాశం అనే విత్తనం ఉంటుంది అనేది ప్రత్యక్ష సత్యము. ద సీక్రెట్ సినిమా గురించి నేను కన్న కల ఏమిటంటే,
ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజున దాన్ని ప్రతి దేశంలోనూ విడుదల చేయాలి అనుకున్నాను. ఆ కళని సాధించడానికి టెలివిజన్ నెట్వర్క్ల ద్వారా 24 గంటల్లో ఈ భూప్రపంచం అంతటా దాన్ని ప్రదర్శించడం ఒక్కటే మార్గమని నన్ను నేను ఒప్పించాను. మొదట్లో ద సీక్రెట్ సినిమా గురించి మొదటిసారి ఆలోచన వచ్చినప్పుడు దానిలో అంతర్జాతీయ టెలివిజన్ నెట్వర్క్లు నిజంగానే ఆసక్తి కనబరిచాయి. కానీ ఒకసారి సినిమా పూర్తయ్యాక దాన్ని అసలు చూడకుండానే ఒక్కొక్కటిగా అంతర్జాతీయ నెట్వర్క్లు తాము మునుపు చూపిన ఆసక్తిని వెనక్కి తీసేసుకున్నాయి. సినిమా పూర్తి చేశాము. నేను $3 మిలియన్ల అప్పు చేశాను. ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేసే మార్గం ఏదీ మాకు కనిపించలేదు. ఇంతలో ఒక కొత్త సాంకేతిక పద్ధతిని సృష్టించి దాని సాయంతో ఇంటర్నెట్లో వరుసగా ప్రకటనలు ఇచ్చే ఒక కంపెనీ గురించి మేము విన్నాము. మా చిత్రాన్ని విడుదల చేసేందుకు ఒక కొత్త అవకాశం మాకు కనిపించింది. మా బృందం ఆ కంపెనీతో విపరీతమైన ఉత్సాహంతో సంప్రదింపులు జరిపి వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి సినిమా చూపించే విధంగా విస్తృతం చేయమని కోరింది. తర్వాత ద సీక్రెట్ ఇంటర్నెట్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా విడుదలైంది, లైవ్ స్ట్రీమింగ్. ఈ రకంగా అందరూ చూసిన మొట్టమొదటి చిత్రం అది. 24 గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా ద సీక్రెట్ ని అందరూ చూసేందుకు ఆ సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడింది. సరిగ్గా నేను కలకన్నట్లే. లొంగిపోవడం కంటే పస్తులుండి చనిపోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం మేలు. మీ కలలని సార్థకం చేసుకోకుండా వదిలేస్తే ఇంకేం మిగులుతుంది? జిమ్ క్యారీ, నటుడు. నిజమేంటంటే అతి గొప్ప అగ్ని పరీక్ష అనే మాట భయం కొలిపేటట్లు ఉండొచ్చు. నిజంగా దాన్ని ఎదుర్కొన్నప్పుడు కానీ అది అలాంటిదేనని మీకు తెలియదు. ఈ చివరి సవాల్కి చేరుకునే వేళకి మీరు బాగా సిద్ధంగా ఉంటారు. ఎంత దూరం వచ్చారంటే మీలోని శక్తి సామర్థ్యాలేంటో మీరు గ్రహించారన్నమాటే. ఆ అతి గొప్ప అగ్ని పరీక్ష ఎదుర్కొని దాని మీద విజయం సాధించేందుకు అవసరమైనవన్నీ మీలో ఉన్నట్టే లెక్క. అంటే ఏది సాధించాలన్నా అగ్ని పరీక్షలు వస్తాయి. చివరి అగ్ని పరీక్ష వరకు వచ్చామంటే ఏంటంటే మనం విజయానికి దగ్గరగా వచ్చినట్లేనంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి కూడా సానుకూలంగా ఉంటూ మనం మన జీవితంలో హీరోలాగా విజయం సాధిద్దామండి. అన్నింటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ ఆనందంగా జీవిద్దాం. మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.